సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి ఆకునూరి దీపిక వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 15వ వార్డు మున్సిపల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి చేసి చూపిస్తానని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక మన వార్డులో ఏ సమస్యలు వచ్చినా ప్రభుత్వం నుండి నిధులు తెచ్చుకొని మన వార్డును అభివృద్ధి చేసుకోవచ్చని, నన్ను ఆశీర్వదించి చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2020 నుంచి 2025 వరకు ఉన్నటువంటి మా భార్య విజయ నిర్మల గారు మేమిద్దరం కలిసి చేసినటువంటి ఏవైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్ని కూడా నేను పబ్లిక్గా తెలియజేస్తా. మొట్టమొదటిగా కోడం చిన్న వెంకటేశం ఇంటి నుండి మన కారంపూరి వేణు ఇంటి వరకు సీసీ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా వడ్డూరు శంకరాయ ఇంటి నుండి ఆరటి రాయశం ఇంటి వరకు ఒక రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కాంపౌండ్ కింద వచ్చినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో 26 లక్షల రూపాయలతోని మహిళలందరూ కూడా వేరే ఇళ్ళ ఆకిళ్ళల్లో కూర్చుంటున్నారనే ఆలోచనతోని వాళ్ళందరినీ చూసి నేను మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా మరి పోరాటం చేసి ఆ నిధులు తీసుకొచ్చి ఒక మహిళా పొదుపు సంఘం కట్టించడం జరిగింది. మహిళలకు పెద్ద సంఘానికి ఒక సంఘం కట్టించడం జరిగింది. ఆ సంఘంలో కూర్చుండటానికి నేను చేసినటువంటి సేవ, అదేవిధంగా జిమ్ము, అదేవిధంగా మన క్రీడా ప్రాణాంగం, అదేవిధంగా మరి ఎన్నో కార్యక్రమాలు మాదిగ సంక్షేమ సంఘానికి 10 లక్షలు తీసుకొచ్చి ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా కొంచెం వర్క్ ఉన్నది. అదేవిధంగా మరి ఈ గంగపుత్రులకు కూడా 5 ఎకరాలు అంటే 10 ఎకరాలు మా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారితో కూడా రాయించుకురావడం జరిగింది. అదేవిధంగా మేము చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. అదే ఇక్కడ నుండి బైపాస్ రోడ్ వరకు 2 కోట్లతో ఒక వర్కు చేస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు అడ్డుకొని ఆ 2 కోట్ల వర్కును ఆపడం జరిగింది. అది నేను ఆపలే, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆపి మరి ఆడ పని జరగకుండా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి నేను చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన, దాదాపుగా 33 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇప్పించగలిగినాయి. అదేవిధంగా సిరిసిల్ల 15వ వార్డుల మన ఇందిరమ్మ ఇండ్లు 20 ఇప్పించినాయి. ఎవ్వరు కూడా మేము ఎవ్వరి దగ్గరికి మేము పోలేదు. అందరికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకే ఇచ్చాం తప్ప అనర్హులకు ఎవ్వరికి ఇవ్వలే. అదేవిధంగా వేరే వార్డులలో అనర్హులకు అందరికి ఇవ్వడం జరిగింది. నేను ఒక్కరిని మాత్రం ప్రతి ఒక్కళ్ళ ఇంటి సమస్యను తెలుసుకొని వాళ్ళకి ఇల్లు ఉందా లేదా తెలుసుకొని ఇల్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ది క్యాండిడేట్. నేను కూడా ఈ సిరిసిల్ల పట్టణంలో నేను జిల్లా అధ్యక్షునిగా, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నా. నేను చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మన కళ్యాణ మంటపం కోసం, మాదిగ సంక్షేమ కళ్యాణ మంటపం కోసం కూడా లెటర్ రాసుకొచ్చిన పొన్నం ప్రభాకర్ గారితో నేను ఎన్నో కార్యక్రమాలు చేసిన. ఏం పని చేయలేదు అంటే నేను ఏంటంటే ఈ ఫోన్లలో పెట్టుకున్నాడు. అదేవిధంగా ఎవరికైనా చనిపోతే కూడా కటిక పేదలకు కూడా బియ్యం ఇచ్చి నేను ఫోటోలు కొట్టుకొని ఈ ఫోన్లలో పెట్టుకున్నాడు, ఈ యూట్యూబ్లో పెట్టుకొని చేయడం నాతో కాని పని. కాబట్టి ఏం చేసిందంటే నేను చేయండి ఏముంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాదాపు సిరిసిల్ల మన 15వ వార్డుల 200 కార్డులు ఇప్పించడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్, అదేవిధంగా అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకొని అన్ని కూడా కార్యక్రమాలు చేసినాయి. నేను అనేటువంటి వ్యక్తిని ఎవరితో నొంగకుండా నేనున్నటువంటి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నవని నాకు నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు మా జెండా ఎగురుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం జెండా ఎగురుతుంది. కాబట్టి మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాము. అన్ని కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని మీరు గెలిపించాలి. మా కోడలు నిలబెట్టినే మా కోడళ్లకు ఓటేసి ఆశీర్వదించి ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరి 15వ వార్డు ప్రజలను కోరుకుంటున్నాను. ఆకునూరి దీపిక వెంకటేష్. నేను 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థిని. 15వ వార్డుకి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఉంది. మావయ్య గారు అప్పుడు గతంలో కౌన్సిలర్గా అందరూ మా 15వ వార్డు సభ్యులందరూ గెలిపించారు. అప్పుడు గవర్నమెంట్ మనది కాకపోయినప్పటికీ తను ఇప్పటివరకు చెప్పినవన్నీ చేశారు పనులు. మహిళా సంఘమైన మనకు కొన్ని ప్లేస్లలో సిమెంట్ రోడ్లు, తనకి అప్పుడు మనకు గవర్నమెంట్ లేకపోయినా మాకు వచ్చిన ఫండ్లలో మేము అడ్జస్ట్ చేసుకుంటూ చేపించాము. ఇప్పుడు నేను ఆకునూరి దీపికను
వాళ్ళ కోడలుగా మేము ముందుకు వస్తున్నాను. అలాగే అప్పుడు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనకి ఇంకా గవర్నమెంట్ మాది ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, మీ అధికారంలో ఉన్న పార్టీ ఉంది కాబట్టి ఇంకా పెండింగ్లో ఉన్న వర్క్స్ అన్నీ ఇంకా ఫుల్ఫిల్ చేస్తాం. మేము చదువుకున్న దాన్ని యువతులకు ఎడ్యుకేషన్ పరంగా కూడా గవర్నమెంట్ ఎటువంటి పోటీ పరీక్షలు వచ్చినా వాటికి మేము సహాయం చేస్తాము. అలాగే మా పర్సనల్గా మేము మా భార్యాభర్తలు ఇద్దరు అనుకున్నది, మా వార్డు నుండి ఎవరైనా చదువుకోని వారికి ఇంట్రెస్ట్ ఉండి ఆన్లైన్ పోటీ పరీక్షలకు ఎవరైనా అప్లికేషన్ చేయడానికి వీలు లేని వాళ్ళకి మా సొంత డబ్బులతో మేమే అప్లై చేయించి, అలాగే వాళ్ళకి ఎటువంటి స్టడీ మెటీరియల్స్ లాంటివి మేము ఆల్రెడీ ఉపాధ్యాయ రంగంలో ఉంటున్నాం కాబట్టి మాకు కొన్ని ట్రస్ట్లతో సంబంధాలు ఉన్నాయి. మా వల్ల దోచింది మేము స్టడీ మెటీరియల్స్ ఇప్పిస్తాము. అలాగే మా సంఘం ఉంది, మాకు ప్రత్యేకంగా సంఘంలో మాకు తెలిసిన ఉపాధ్యాయులతో పెట్టించి ఫ్రీ క్లాసులు ఇప్పించగలుగుతాము. దయచేసి ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి మాకు. అధికారం ఉన్న పార్టీ కాబట్టి, మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పనులన్నీ మేము చేస్తాము. మాకు ఫైట్ చేసి మా వెనుక ఉన్న నాయకుల సహాయంతో అన్నీ ఏదైతే ప్రాబ్లం ఉందో, ఎక్కువగా నేను 4 రోజుల నుండి తిరిగినప్పుడు మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ముందుగా వాటర్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తా నేను అందరికీ చెప్తున్నాను. అందరి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. మీ 15వ వార్డు అందరూ నాకు సపోర్ట్ చేసి మీ బిడ్డను గెలిపిస్తారని నమ్ముతున్నాను నేను. చేతి గుర్తుకి ఓటేయండి, బ్యాలెట్ నెంబర్ 1.